క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. రద్దీ ప్రాంతాల్లో ప్రజల దృష్టి మరల్చి తమ చేతివాటం చూపిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠాలో ఒకరిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన గోగులు జనవరి 29న మిర్యాలగూడ బస్టాండ్లో ప్రయాణికురాలి పర్సును దొంగిలించింది. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు దొంగను గుర్తించిన పోలీసులు విజయవాడలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 21 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంక్ లోన్లు తీసుకుంటున్న ముఠాను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గొల్లపల్లి జార్జి నకిలీ పత్రాలు, అకౌంట్లు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని తేలింది. లోన్లకు వచ్చిన దరఖాస్తులోని పత్రాలు ఫోర్జరీవని తేలడంతో తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని కటకటాల్లోకి పంపారు. ఈ కేసులో మరో 6గురు పరారీలో ఉన్నారు. బ్యాంక్ అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 కాజేశారు కేటుగాలు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన కుర్మరాజానికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏటీఎం కార్డు వివరాలని తెలుసుకుని బురిడీ కొట్టించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు హోటల్స్ పై సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు. 19 హోటళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 26 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని ఓ గొడవంలో నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొత్తగూడెం కేంద్రంగా గుట్కా వ్యాపారం సాగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ₹1,00,000 సరుకును సీజ్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని చంపేశారు తండ్రి కూతుళ్లు. కడప జిల్లా మైదుకూరులో జరిగింది దారుణం. మైదుకూరుకు చెందిన వివాహిత భారతికి శేఖర్తో వివాహితర సంబంధం ఉండేది. శేఖర్ వేధింపులతో అతన్ని భారతి దూరం పెట్టింది. అయినా శేఖర్ వేధింపులు ఆగకపోవడంతో తండ్రితో కలిసి అతన్ని చంపేసింది భారతి. శేఖర్ను చంపిన తండ్రి కూతుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు.